ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలయ్యా. దేవా, మేమందరం ఇలా కూడి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని, సందర్భాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈరోజు మేము ఎన్నో రకాల పనులు చేసినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఎక్కడి నుంచో వచ్చినప్పటికీ, ప్రతి సమయంలోని, ప్రతి గడియలోని దేవాని సహాయాన్ని అందించిన దేవానికి వందనాలయ్యా. మా రాకపోకలు ఎందుకు సహాయం చేసావయ్యా ప్రభు. ఎటువంటి యాక్సిడెంట్లు కానీ తప్పిదాలు కానీ జరగకుండా నీ దూతకు ఆజ్ఞాపించావయ్యా, నీకు వందనములు అయ్యా. ఈ సమయంలో ప్రభు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఎవరైతే సహోదరి సహోదరుడు ఉన్నాడో ప్రభు, వారి జీవితంలో ఏదైతే ప్రేయర్ రిక్వెస్ట్ ఉందో ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ నిమిత్తమై ప్రార్థిస్తున్నానయ్యా. నిశ్చితమైతే ప్రభు ఆ ప్రేయర్ రిక్వెస్ట్ని నీవే టెస్ట్ మనీ కింద మార్చమని అడుగుచున్నాం రాజా. అయినను ప్రభు నీ చిత్తమే జరగాలయ్యా మా జీవితంలో. మాకంటూ కొన్ని ప్లాన్స్, మాకంటూ కొన్ని స్ట్రాటజీస్, మాకంటూ కొన్ని గోల్స్ ఉన్నప్పటికీ ప్రభా ప్రతి దాంట్లోనూ కూడా తండ్రి నీ హస్తం ఉండాలి, నీ విల్లింగ్నెస్ ఉండాలయ్యా. దేవా, నీ విల్లింగ్నెస్ లేనిది మా జీవితంలో ఏది జరగడానికి వెళ్ళలేదు అయ్యా. ఈరోజు మేము ఏమైనా తప్పిదం మాట్లాడామేమో, తప్పుగా మాట్లాడామేమో, లేకపోతే ఎవరినైనా అసహించుకున్నామేమో, తిట్టామేమో, కోప్పడ్డామేమో, ప్రతి దాన్ని పట్ల ప్రభా క్షమాపణ అడుగుతున్నామయ్యా. పరిశుద్ధాత్మదేవ నీవే మా లోనికి రండయ్యా. ఇంకా మరలా మేము ఆ తప్పిదం చేయకుండా సహాయం దయచేయమని అడుగుతున్నాం. అంతేకాకుండా ప్రభా ఎవరెవరైతే తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాసే బిడ్డ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. నీ హస్తాన్ని వారి మీద ఉంచండి. వారి పట్ల ఇన్విజిలేటర్కి దయ పుట్టించమని అడుగుతున్నానయ్యా. మంచిగా ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ చేసి వారి మరలా తిరిగి రావడానికి సహాయం చేయండి. మంచిగా చదివి రివిజన్ చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అంతేకాకుండా ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని ప్రభు ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను. వారి జీవితంలో నీకు ఎటువంటి అధికారం లేదు. చెప్పండి, ప్రార్థనలు ఏకీపించే ప్రతి ఒక్కరు చెప్పండి మీ నోటితో, దేవుడికి తప్ప మీ జీవితంలో ఎటువంటి అనారోగ్యానికి, ఎటువంటి పోవర్టీకి, ఎటువంటి రకమైన ఏ దుష్ట కార్యాలకి చోటు లేదు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ఆత్మ మాత్రమే వర్ధిల్లాలి అయ్యా. ఈ మాట ప్రకటించిన ప్రతి ఒక్కరి జీవితంలో, వారి జీవితంలో ఉన్న ప్రతి పోవర్టీని, ప్రతి ఒక్క సమస్యని, వేదనని, అనారోగ్యాన్ని, బాధని ప్రతి దాన్ని తుడిచివేయండి, తీసివేయండి అయ్యా. ఇదిగో ప్రభు, ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొని ఉండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావం మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడి భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.